మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. నెంబర్ 1, ఏం చేయాలి? మనము సేవకుని పట్ల ప్రార్థన చేయాలి. మనం ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నామా లేదా? ఎవరి కోసం? సేవకుని కోసం, సేవకుని కుటుంబం కోసం. ఇప్పుడు బస్సు నడిపిస్తున్నటువంటి డ్రైవర్ కోసం నువ్వు, వాడు సురక్షితంగా లేడు అనుకో, వాడు క్షేమంగా లేడు అనుకో, ఒక అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు, మధ్యలో ఏం చేస్తాడు నీ బస్సును? అంతా ఎత్తిపోతుంది. అయితే మనము సేవకుని కుటుంబము కానీ సేవ చేసే ఎవరైనా కూడా, ఎక్కడైనా కూడా వాళ్ళ కోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏంది నాయన ప్రార్థన సేవకుని కోసం మనం చేయాలా అనే డౌట్ మనకు రావచ్చు. ప్రార్థన ఖచ్చితంగా ఒకడి కోసం ఒకడు ప్రార్థన అనేది ఎవడైనా చేయాలా. సేవకుని కోసము విశ్వాసైనా చేయాలా, విశ్వాసి కోసం సేవకుడైనా ప్రార్థన చేయాలి. ప్రార్థన దేని గురించి చేయాలా? దుష్టత్వం నుండి తప్పింపబడడానికి చేయాలి ప్రార్థన. అయ్యా, నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉన్నావు కదా సేవకుడివి, నువ్వు కూడా దుష్టుని నుంచి తప్పించుకునే దానికోసం మేము ప్రార్థన చేయాలనా అనే డౌట్ మనలో రావచ్చు. నువ్వు కదా అందరికి ప్రార్థన చేయాల్సిందనే డౌట్ కూడా రావచ్చు. దుష్టత్వం నుండి తప్పించబడటానికి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అందరం. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి 40 రాత్రులు పగులు ప్రార్థన చేసినాడు. చేసి వచ్చిన తర్వాత దుష్టుడు వచ్చినాడు. దుష్టుడు అంటే ఎవరు? సాతాను. ఆకలిగా ఉన్నావు కదా తిను అని శోధించింది. ఇప్పుడు ఆయన ఆ శోధన జయించడానికి ఏం కారణమైంది? ప్రార్థన కారణమైంది. గనుక ఈరోజు మనం కూడా సేవకుని పట్ల ఆయన దుష్టత్వం నుంచి తప్పింపబడినట్లు ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీకోసం మీరు ప్రార్థన ప్రతిరోజు చేసుకుంటారు కదా ఉదయం. ఆ రోజు సేవకుని కోసం, సేవకుని కుటుంబం కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఈ దుష్టత్వం అనేది ఎట్లా ఉంటుందో మీకు చిన్న ఉదాహరణ చెప్తా బైబిల్ గ్రంథం నుంచి. ఓ కాలంలో ఆసియా ప్రదేశం, ఆసియా అంటే ఏషియా కాంటినెంట్, ఈ ఆసియా ప్రదేశము భూమి మీద అంతటితో కూడా నువ్వు కొలిస్తే 30% అదే ఉంటుంది. అంటే అంత పెద్ద ఆసియా ప్రదేశము. అక్కడ పాపులేషన్ కూడా 60% ఉంటుంది. అంటే ఎక్కువ జనాభా ఉంటారు. ఆ ఆసియా ప్రాంతంలో పౌలు గారు సువార్త చెప్తా వెళ్ళారు. పౌలు ఎవరు అయ్యా నాకేం తెలుసు. పౌలు బైబిల్ గ్రంథంలో సువార్త చేసినటువంటి వ్యక్తి. వెళ్ళినప్పుడు ఆ ఆసియా ప్రాంతం అంతట్లో కూడా ఒక కంసాలి ఉన్నాడు. కంసాలి అనగా అర్థం ఏంటి? కంసాలి అనగా తెలుగు పదమేది. కంసాలి అనగా అర్థం ఏంటి? ఒక బొమ్మలు తయారు చేసే వ్యక్తి, ఒక దేవత, అదే ఐడోల్స్ తయారు చేసే వ్యక్తి, విగ్రహాలు తయారు చేసే వ్యక్తి. ఈ కంసాలి పేరు వచ్చేసి దేమేత్రియా ఆయన పేరు. ఇదంతా బైబిల్ గ్రంథంలో ఉండేది. ఆయన దగ్గర ఉన్నటువంటి పని మనుషులు అందరూ కూడా విగ్రహాలు తయారు చేసి చాలా బాగా అమ్ముతూ ఉన్నారు. విపరీతంగా అమ్ముడుపోతా ఉంది. ఈరోజు కూడా చూడండి, విగ్రహాలు అనగానే ఎగేసుకుంటాం. అట్లా ఆ రోజుల్లో కూడా విగ్రహాలు చాలా అమ్ముడుపోతూ ఉన్నాయి, బాగా వ్యాపారం జరుగుతూ ఉంది. ఇంతలో పౌలు గారు, ఈయనకు సంబంధించిన కొందరు శిష్యులు సువార్త చెప్తా వెళ్ళినారు. అక్కడ సువార్త చెప్పేది ఈ కంసాలి దగ్గర ఉన్న పని చేసే వ్యక్తులందరూ కూడా, ఒరే బాబు, ఈయన వచ్చి సువార్త చెప్తా ఉన్నాడు, ఆయన ఏ సువార్త చెప్తా ఉన్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఇదేందో కొత్తది వచ్చి చెప్తా ఉన్నారు వీళ్ళు, ఈ పౌలు గారిని ఈ శిష్యుల్ని చంపేయాలా లేదా బంధించేయాలా, శిక్షించాలా అని వాళ్ళు పన్నాగం కలిగి ఉన్నారు. కూర్చొని అందరూ మాట్లాడుకున్నారు బాగా, పౌలు గారిని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిష్యులను చంపేయాలా అని మాట్లాడుకొని, ఒకరోజు పౌలు గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళిద్దరు శిష్యుల్ని ఈ పన్నాగం కలిగినటువంటి వీళ్ళందరూ కూడా పట్టుకొని జైల్లో వేసినారు. వాళ్ళిద్దరు పేర్లు వచ్చేసి గాయిను, అర్తిస్కరును అని వాళ్ళిద్దరు స్నేహితులు సువార్త పనిలో. ఈ సువార్త పనిలో వీళ్ళిద్దరు హెల్ప్గా ఉన్న వీళ్ళిద్దరిని వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేసేసి శిక్షించి ఆ తర్వాత కేకలు పెడతా ఉన్నారు, మా దేవత గొప్ప, మా దేవత గొప్ప, మా దేవత గొప్ప అని. ఇంకా అక్కడంతా అల్లరి లేసిపోయింది. సరే, ఆ ఆసియా ప్రాంతానికి ఎఫేసీలు అని ఒక క్లర్క్ ఉన్నాడు. ఆయన వచ్చి
వాళ్ళ గుంపునే, ఒరే ఇప్పుడు మీరెందుకు వీళ్ళను శిక్షించారు? వీళ్ళేమన్నా మీ దేవుణ్ణి తిట్టినారా? మీ గుడిని పడగొట్టినారా? లేదు కదా. మరి ఎందుకని వీళ్ళను శిక్షించారు? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలిడ. ఈ పౌలు గారు వీళ్ళు సువార్తలో వాళ్ళ గుడిని ఏం చేయలేదు, వాళ్ళ దేవతను ఒక్క మాట కూడా తిట్టలేదు, అయినా కూడా వాళ్ళను శిక్షించారు. ఈరోజు సువార్థికులు కూడా, సేవకులు కూడా సువార్త చెప్పడానికి బయటికి వెళ్తే